ఆ విషయానికి వెళ్ళడానికి ఒక బ్రేకింగ్ అంతోంది. 29, 26 మీరు చూస్తున్నారు నెంబర్స్. అలాగే మహారాష్ట్రలో 86, 72. బట్ రిమెంబర్, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాము, ఈ నెంబర్స్ జస్ట్ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే. ఇంకా ఈవీఎం ఓపెన్ అవ్వలేదు. ఈవీఎం ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ రావడానికి మినిమం 9 గంటలు పడుతుంది. సో ఈవీఎం ఓట్లు కానే కావు. ఈ నెంబర్స్ మారతాయి, మారడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎటైనా కావచ్చు, కాకపోతే ఈ నెంబర్స్ బేస్ కాదన్న విషయాన్ని మాత్రం తెచ్చి పెట్టుకున్నటువంటి ప్రేమలు మాత్రమే దానికి సంబంధించినటువంటి నెంబర్ మాత్రమే. న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి దీప్తి ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీప్తి, ఈ 2 రాష్ట్రాల మీదే ఉన్నాము. వాయనాడులో ఏం జరుగుతోంది? ప్రియాంక మెజారిటీకి సంబంధించి ఏమనుకుంటున్నారు? స్టార్ట్ అయిందా అక్కడ ట్రెండ్స్? యా, ఆఫ్ కోర్స్ సత్య, అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే ప్రియాంక గాంధీ ప్రస్తుతం లీడ్లో కనిపిస్తున్నారు. వాయనాడులో ప్రస్తుతం మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 460 ఓట్లతో ప్రియాంక గాంధీ లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. సో వాయనాడులో ఏం జరగబోతోంది అన్నది ప్రజలకు ఒక అంచనా చాలా స్పష్టంగా ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఇనీషియల్గా మనకి పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుకోవాలి అంటే 1993 నుంచి ఆమె పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనే వాయనాడ్ నుంచి ఆమె ఈసారి పోటీ చేశారు. అయితే రిజల్ట్ 460 లీడ్ అంటున్నారు కదా, మిగిలిన 2 అభ్యర్థులకి ఎంత వచ్చాయి, ఏమన్నా డేటా ఉందా? యా, ఐల్ గెట్ దోస్ నంబర్స్ టు యూ వెరీ క్విక్లీ సత్య. బట్ రైట్ నౌ మనం చెప్పుకోవాల్సింది, ఈసారి ప్రియాంక గాంధీ పోస్టల్ బ్యాలెట్ లో ఇనిషియల్ గా లీడ్ లో మనకు కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలైన తర్వాత లీడ్ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే రాహుల్ గాంధీ మొన్న ఎలక్షన్స్ లో సాధించిన మెజారిటీని దాటి సాధిస్తారా ఆమె, లేదంటే అంతకంటే మెజారిటీ తగ్గుతుందా, అసలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ నేత నవ్యా హరిదాస్ మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారో కూడా మనం అంతా చూసాము. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈసారి పోలింగ్ సరళిని బట్టి చూస్తే ప్రజల్లో కొంత నైరాశ్యం కనిపించింది, నిరుత్సాహం కనిపించింది అన్నట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇన్ఫ్యాక్ట్ ఆమెకు కూడా ఒక రకమైన నిరుత్సాహం ఆవహించిందేమో అని అనిపించేలాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రాయ్బరేలీ అండ్ వాయనాడులో రాయ్బరేలీని రాహుల్ గాంధీ చూస్ చేసుకున్నారు. సో ప్రియాంక గాంధీ ఇక్కడ పోటీ చేశారు. మరి ఈసారి అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీకి 6,47,445 ఓట్లు వచ్చాయి ఆయన సమీప ప్రత్యర్థి ఆనీ మీద. అయితే మొత్తం డిఫరెన్స్ మెజారిటీ ఎంత వచ్చింది అని చూస్తే 3,64,422. సో ఈ మెజారిటీని ప్రియాంక గాంధీ ఈసారి క్రాస్ చేయగలుగుతారా, లేదా దానికి దగ్గరగా వెళ్తారా, అసలు ప్రజలు ఏ రకంగా చూశారు రాహుల్ గాంధీ రాయ్బరేలీని పిక్ చేసి వాయనాడ్ని వదులుకోవడాన్ని, దీనికి సంబంధించి కూడా చూడాలి. ఎందుకంటే ప్రియాంక ఫ్యాక్టర్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. బికాజ్ మొన్న భారీగా వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర ఆ ప్రాంతం అంతా తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో ప్రియాంక గాంధీ ఎంత యాక్టివ్గా రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు, ఎలా మానిటర్ చేశారన్నది కూడా మనకు తెలుసు. సో ఆ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఈసారి వాయనాడ్ ఎలక్షన్స్ మీద ప్లే చేసే ఉండాలి అన్నది అందరి అంచనా. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే మనకి పోస్టల్ బ్యాలెట్ నెంబర్స్ 460 తెలుస్తోంది. అండ్ సమీప ప్రత్యర్థులకి ఎంతెంత వచ్చింది అన్నది కూడా ఇన్ సమ్ టైమ్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ.